హాయ్ ఫ్రెండ్స్. నేను మీ ఉమ. వెల్కమ్ టు మన పరిచయం. ఈరోజైతే పచ్చి కొబ్బరితోటి ఒక రెసిపీ చేస్తున్నానండి. చాలా చాలా టేస్ట్‌గా ఉంటుంది. చాలా బావుంటుంది. ఇక్కడైతే నేనొక చిప్ప పచ్చి కొబ్బరి, కరివేపాకు, మినపప్పు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, కొంచెం పసుపు, ఒక 2, 3 పచ్చిమిర్చి, కొంచెం సాల్ట్ తగినంత. ఇప్పుడు వీటన్నిటిని మనం మిక్సీ పట్టుకుందాము. పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి, కొంచెం సాల్టు, కరివేపాకు ఇవన్నీ కలిపి మనము పేస్ట్ లాగా చేసుకోవాలండి. వాటర్ అయితే అవసరం లేదు. పచ్చి కొబ్బరి మనకు తేమగానే ఉంటుంది కాబట్టి అదే సరిపోతుంది. వాటర్ ఎయ్యాల్సిన అవసరం ఏం లేదు. అదే పేస్ట్ చేసుకోవాలండి. చాలా చాలా బావుంటుంది. చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లల లంచ్ బాక్స్‌లోకైతే మనకు కూరగాయలు ఏం లేనప్పుడు ఇది పచ్చి కొబ్బరి ఉందనుకోండి ఫ్రిడ్జ్‌లో వెంటనే ఏసేసి కట్టేయొచ్చు. చాలా బావుంటుందండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. హెల్త్‌కి కూడా చాలా మంచిది. ఇప్పుడు పేస్ట్ చేసుకున్నాం కదా! ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు, మినపప్పు, శనగపప్పు వేసి కొంచెం ఫ్రై అయిన తర్వాత అందులో ఎండుమిర్చి, కరివేపాకు వేసి అది కూడా ఫ్రై అయిన తర్వాత కొంచెం పసుపు వేసుకొని, తర్వాత మనము మిక్సీ పట్టుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ ఉంది కదా! అది ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కొంచెం కలపాలనమాట. ఇదేందంటే పచ్చి కొబ్బరి కొంచెం లైట్‌గా పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనము ఈ ఒక్క పచ్చి కొబ్బరి చిప్పకి నేనైతే మీడియం సైజ్ బౌల్ రైస్ తీసుకున్నానండి. సరిపోతుంది. పెద్ద బౌల్ కాదు, మరి చిన్న బౌల్ కాదు. నేను తీసుకున్న కొబ్బరి ముక్క కొంచెం పెద్దగానే ఉంది కాబట్టి మీడియం సైజ్ బౌల్ రైస్ తీసుకొని, ఇక్కడ మనము సాల్ట్ చూసుకోవాలండి. ఏమన్నా తగ్గితే వేసుకొని కలిపేసుకుంటే అంతేనండి. రైస్ చాలా బావుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.